హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రోవర్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, థర్డ్ పార్టీ గురించి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ గురించి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తాం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకే, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ నేమ్ మనసులో అనుకోండి అండ్ మీ పార్ట్నర్ని తలుచుకోండి, తనని ఇమేజ్ చేసుకోండి. మీరు ఒకళ్ళని ప్రేమించారంటే ఇంకా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీకు వాళ్ళ మీద ఆ ప్రేమ పోదు కదా. కొంతమంది ఎట్లా ఈజీగా మనసు మార్చేసుకుంటారో అర్థం కాదు. మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూస్తాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పార్ట్నర్ మీ వెనకాల ఏదో చేస్తూ ఉన్నారు, అంటే నమ్మక ద్రోహమే, లిటరలీ ఏదో చేస్తూ ఉన్నారు. అంటే కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా ఆల్రెడీ, కానీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఎందుకు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే ఇంకా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండొచ్చు కదా, మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరిది సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యింది. సోల్ మేట్స్ అంటే అదే అనమాట. సోల్ లెవెల్లో కనెక్ట్ అయితే ఆ బంధం త్వరగా క్లోజ్ కాదు. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? థర్డ్ పార్టీతో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి. థర్డ్ పార్టీని తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు, కానీ ఇప్పుడు తన గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. తన చుట్టూ బౌండరీస్ పెట్టేసుకుంటున్నారు. మేబీ తనని బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు మీ పార్ట్నర్. కనిపిస్తుందా? మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్? మీరు మీ ఎనర్జీలో ఉన్నారు, మీ ఎమోషన్ షేర్ చేయటం లేదు. మీరు బాగా నాలెడ్జ్ ఉండే పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీరు ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు తనను అర్థం చేసుకోగలరని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేసేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. ఓకే, అంటే మీకు తెలుసు మీ పార్ట్నరు మీరు లేకుండా ఉండలేరు అని మీకు తెలుసు. మీరు లేకుండా ఉండలేరు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ లేకుండా మీరు ఉండలేరు. అందుకనే మీరు మీ ఎనర్జీలో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సరే, తన లైఫ్లో ఏమేం జరుగుతుంది, తన నెక్స్ట్ మూవ్ ఏంటి, తన నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు, తన పరిస్థితి ఏంటి. అంటే ఒక సోల్ లెవెల్లో మీరు కనెక్ట్ అయిపోతే వాళ్ళ ప్రతి కదలిక మీకు తెలుస్తూ ఉంటుంది. అది వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీకు వచ్చేస్తుంటుంది. ఆ థాట్ ప్రాసెస్ అలాగే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ తను ఇప్పుడు అంటే మీకు ఇక్కడ మీ ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. తనకి అక్కడ తను సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. తను కొంచెం మూడీగా సాడ్గా ఉంటే మీరు అలాగే ఉంటారు. అలాగనమాట. సోల్ లెవెల్లో కనెక్ట్ అయిన వాళ్ళకి ఇది, అందరికీ కాదు. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే మీరు ఎప్పుడు అందరికీ ఒక నాలెడ్జ్ని ఇస్తూ ఉంటారనమాట. మీరు అందరికీ ఒక కాంతిని చూపిస్తూ ఉంటారు, దారిని చూపిస్తూ ఉంటారు. అలాంటి పర్సన్ మీరు. మిమ్మల్ని వదిలేసుకొని ఇలాంటి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేమి ఒక ఫిజికల్ అట్రాక్షన్లో వెళ్ళున్నారు, అంతే, ఇంకేం లేదు. సోల్ లెవెల్లో మీకే కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్. మీతోనే రీయూనియన్ కావాలనుకుంటున్నారు. సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేసేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటా ఉన్నారు. థర్డ్ పార్టీ వచ్చి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్తో. ఓకే, మీ పార్ట్నర్ క్లారిఫికేషన్. వావ్, మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు, కానీ ఏదో ఒక చిన్న కోపం ఉంది మీ మీద మీ పార్ట్నర్కి. అండ్ తన దగ్గర ఉండే 2 ఆప్షన్స్లో మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీ పార్ట్నర్. వెయిట్ చేస్తూ ఉన్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళిద్దరి మధ్య క్వారల్ వచ్చింది, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ సపరేషన్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర వచ్చి అంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. ఇప్పుడు అంటే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే
మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నారు కానీ తన మైండ్ అంతా మీదే ఉన్నారు. అందుకనే తనకి థర్డ్ పార్టీకి అప్పుడప్పుడు క్లాషెస్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే తనకి టైం అంతగా ఇవ్వకుండా కొన్ని రోజులు ఒక 2, 3 రోజులు బాగా మాట్లాడేసిన తర్వాత మీ పార్ట్నర్‌కి రియలైజేషన్ వచ్చేసింది. అంటే ఏంటి నేను ఇట్లా మాట్లాడుతున్నాను. తన ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్ తనకు తెలిసింది. తన మనసులో మీరున్నారు. కానీ ఏంటి మనం ఇలా మాట్లాడుతున్నామని తనతో సరిగ్గా మాట్లాడకుండా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయ్యేటప్పటికి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక విషయంగా ఆర్గ్యుమెంట్ వచ్చేసింది. ఆ తర్వాత సెపరేషన్ వచ్చింది. ఇప్పుడు ఎమోషనల్ అప్‌సెట్‌లో ఉన్నారు. ఆహ్, ఈ రిలేషన్‌షిప్ ఎండింగ్ స్టేజ్‌లో ఉంది థర్డ్ పార్టీతో. ఓకే. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్? అంటే మీ పార్ట్నర్‌కి ప్రెజెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా? మీ పార్ట్నర్‌కి మీ మీద ప్రెజెంట్ ప్రేమ ఉందా లేదా? వావ్! అన్‌కండిషనల్ లవ్. మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది. మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎన్ని రోజుల్లో మీ దగ్గరకొస్తారు మీ పార్ట్నర్? త్వరలో వచ్చేస్తారు. ఐ వాంట్ నంబర్ 2 నంబర్. అంటే 2 డేస్, 2 అవర్స్ ఆర్ 2 డేస్‌లో మీ దగ్గరికి మీ పార్ట్నర్ వచ్చేయొచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్. సోల్‌మేట్స్ మీ ఇద్దరు. సోల్ లెవెల్‌లో కనెక్ట్ అయినోళ్ళు ఎప్పటికీ విడిపోరు. ఓకే. మీ పార్ట్నర్ సోల్ లెవెల్‌లో మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్‌లో వేరే వాళ్ళకి తన ఎనర్జీ ఇస్తుండేది. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టుండారు. ప్రెజెంట్ థర్డ్ పార్టీతో ఫ్లర్ట్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఫ్యూచర్‌లో తన ఎనర్జీలోకి తనొచ్చేస్తారు. మీరు పాస్ట్‌లో చాలా పరధ్యానంగా ఉండారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోంచి కట్ ఆఫ్ చేసేయాలనుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్‌లో మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చేస్తారు. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది మీకు. మీరైతే ఇన్ని రోజులు కోరుకున్నారో, ఇన్ని రోజులుగా ఎదురు చూసారో ఆ కోరిక మీరు తీరుతుంది. ఏం కోరుకుంటున్నారు మీరు? మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చేయాలని కోరుకుంటున్నారు. ఆ కోరిక అయితే మీకు తీరుతుంది. మీ పార్ట్నర్ ఫ్యూచర్‌లో తన ఎనర్జీలోకి వచ్చేస్తారు. అంటే తన కోరిక కూడా అదే. మీ దగ్గరికి వచ్చేసేయాలనే తన కోరిక కూడా తీరుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఎనర్జీస్ చెక్ చేస్తాం. మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది? మీ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం. మీ పార్ట్నర్ ఎనర్జీ తనకు మనసు స్థిరంగా లేదు. తన హార్ట్ చక్ర క్లోజ్ అయిపోయింది. గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి. రెడ్ కర్చీఫ్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ అందుకే తను చెప్పుకోలేకపోతున్నారు. ఇది మీ ఎనర్జీ. మీ లైఫ్‌లో ఏదో ఒక తుఫాన్ లాంటిది జరగొచ్చు. అప్పుడే మీకు పరిస్థితులు క్లియర్ అవుతాయి. మీరొచ్చి మీ పార్ట్నర్‌కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఇద్దరు బ్యాలెన్స్‌గా ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు స్పై చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు ఆఫ్ అండ్ ఆన్ సిట్యుయేషన్‌లో ఎక్కడున్నారు? ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? అండ్ మీకు ఏంజెల్స్ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఏంజెల్స్ మెసేజ్. ఏంజెల్స్ మెసేజ్. నో నీడ్ టు వరీ. బాధపడాల్సిన అవసరం లేదు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరకొచ్చేస్తున్నారు. రీకన్సిడర్. ఇంకోసారి పరిశీలించుకోండి. మీరు చేస్తున్న పనులు ఆపవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆస్క్ యువర్ ఏంజెల్స్. మీ ఏంజెల్స్ హెల్ప్ అడిగి తీసుకోండి. రికవరీ అయిపోతారు. మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ మీ పార్ట్నర్ ఇంకా మీకేం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. డిటాచ్‌మెంట్. నీతో సెపరేట్‌గా ఉండడం వల్ల నా మైండ్ క్లియర్ అయింది అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఐయామ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. నేను ఇంకా స్ట్రగుల్ చేస్తా ఉన్నారు. దానికి ఇంకా కరెక్ట్ మీరు వెయిట్ చేస్తా ఉన్నారు మీ పార్ట్నర్ కోసం. అండ్ ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది మీకు మీ పార్ట్నర్ అంటే. అండ్ ఇద్దరు ఒకరినొకరు ఇర్‌రీప్లేసబుల్ అనుకుంటా ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతా ఉన్నారు చాలా. మీ లవ్ లైఫ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంది? మీ లవ్ లైఫ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంది? మీ లవ్ లైఫ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంది? లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు. హనీమూన్. మీ పార్ట్నర్ మీతో హనీమూన్ వెళ్ళాలి. యూ డిజైర్ లవ్. యూ ఆర్ లవబుల్. మీకు ప్రేమించడానికి అర్హత ఉంది. యూ ఆర్ లవబుల్. అండ్ అట్రాక్షన్. మీరు మీ చుట్టూ ఉండే పరిసరాలని అందరినీ ప్రేమిస్తా ఉన్నారంటే అబండెన్స్‌గా మీ లైఫ్‌లోకి ప్రేమ అనేది వస్తుంది. కెమిస్ట్రీ. దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. మీ ఇద్దరి మధ్య చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంది. ఓకే. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే
మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేష రాశి నుంచి మీన రాశిలోకి ఉంటే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మేష రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే ఫ్రీ విల్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే తనకేదో నమ్మక ద్రోహమైనట్టు తన దారి మార్చుకున్నారు. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీకోసం. మీ పార్ట్నర్ తుల రాశి అయితే మీకోసం కలలు కంటా ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ధనస్సు రాశి అయితే తన ఎనర్జీ వేరెక్కడో ఇస్తా ఉన్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే వర్క్‌లో బిజీగా ఉన్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో నేను కొన్ని రిటర్న్ మెసేజెస్‌లో చూస్తాం. ఐయామ్ రెడీ, ఈగర్ టు మీట్ యూ. నేను కలవాలనుకుంటున్నాను. యూ ఆర్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐ నీడ్, వాట్ ఐ వాంట్. నువ్వే నేను ఎలాంటి పర్సనో నేను కావాలనుకుంటున్నాను ఆ పర్సన్ నువ్వే. ఐ యామ్ టెల్లింగ్ యూ ద ట్రూత్ అంటే నేనొక నిజం నీకు చెప్పాలనుకుంటున్నాను. డోంట్ లీవ్ మీ, నన్ను వదిలిపెట్టొద్దు అని మీ పార్ట్నర్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం. మీ పార్ట్నర్ మీరు ఏం కోరుకుంటారు యూనివర్స్‌ని? థర్డ్ పార్టీ రిమూవ్, జాయిన్ టుగెదర్. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ లైఫ్ నుంచి రిమూవ్ అయిపోవాలి. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చేసేయాలి. మీతో జాయిన్ అయిపోవాలి అని యూనివర్స్‌ని ప్రే చేయండి. స్విచ్ వర్డ్ కామెంట్స్‌లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అవర్సెల్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నా కామెంట్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.